నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో పదవీ విరమణ చేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగులు వారి యొక్క దైనందిన జీవితంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో మనం తరచూ దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి వీడియోలు, అలాగే లైవ్‌లు కూడా పెడుతున్నాం. ఇటువంటి సందర్భంలో సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ తరపున కూడా వారి పక్షాన నిలబడి మేము కూడా ఒక పోరాటాన్ని చేస్తున్నాం. దీనికి సంబంధించి మా ఛానల్ తరపున కూడా కోర్టుని ఆశ్రయించడం జరిగింది గతంలో. ఇలాంటి క్రమంలో కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు ఒక గ్రూప్గా ఏర్పడి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. దానికి సంబంధించి హైకోర్టు నుంచి వచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేయాలి అని చెప్పి 3 నెలలు గడువు ఇచ్చింది. చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది. ఎందుకనంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. దానికి సంబంధించి వీరి సమస్యలు మాత్రం ఎక్కడా కూడా తీరనేటువంటి పరిస్థితి. దాదాపుగా వారి సర్వీస్ని బట్టి 35 ఏళ్ళు పనిచేసినటువంటి వారు కూడా ఉన్నారు. అటువంటి వారికి పదవీ విరమణ చేసినటువంటి రోజున ఆ బెనిఫిట్స్ తాలూకు చెక్ ఇచ్చి గౌరవంగా ఆ కార్యాలయం నుంచి పంపించడం జరుగుతుంది. కానీ రాను రాను ఆ సంస్కృతికి తెరపడింది. ఏమైందంటే ఎక్కడా కూడా వారి బెనిఫిట్స్ ఏవైతే న్యాయబద్ధంగా రావాల్సినటువంటివి ఉన్నాయో వాటిని విడుదల చేయటంలో, చెల్లించడంలో మాత్రం చాలా జాప్యం అనేది కనిపిస్తుంది. గత ప్రభుత్వం అలాగే చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ళు గడుస్తుంది. అయినా సరే పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలు మాత్రం ఎక్కడ వేసినా గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇది ఒక కీలకమైనటువంటి పరిణామం, అప్డేట్గానే మనం చూడాలి. ఎందుకనంటే వారు శాంతియుతంగా ఎన్నిసార్లు మొర్ర పెట్టుకున్నా సరే ఎవరు కూడా వినేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి క్రమంలో సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ తరపున రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశాన్ని 2026 జనవరి మాసంలో నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఎంతోమంది సుదూర ప్రాంతాల నుంచి రిటైర్డ్ ఉద్యోగులు వచ్చారు. వారి బాధను, వారి ఆవేదనను, వారి అసంతృప్తిని అన్నీ కూడా బయటికి చెప్పారు. ఇలాంటి తరుణంలో అప్పటి నుంచి చేస్తున్నటువంటి పోరాటాలు, ఎందుకంటే వారు రోడ్డెక్కి ధర్నా చేయలేరు, ఆందోళన చేయలేరు. ఎందుకంటే ఒక పక్కన ఆరోగ్యం సహకరించదు, అలాగే ఫైనాన్షియల్ బర్డెన్స్ ఇవన్నీ కూడా వారికి ప్రతికూలమైనటువంటి పరిస్థితులుగా మారుతున్నాయి. ఈరోజు నిజంగా వారి గురించి చెప్పాలంటే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు వారు గడుపుతున్నారు. వారి లైఫ్ ఆ విధంగా ముందుకు వెళ్తుంది. రావాల్సినటువంటి బకాయిలు రాక ఎక్కడైనా రూపాయి పుడుతుందేమని ఎంతో ఎదురు చూస్తున్నటువంటి వారికి ఎవరూ కూడా అప్పు రూపంలో కానీ లేకపోతే హ్యాండ్ లోన్ కింద కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి లక్షల్లో పెండింగ్ ఉన్నాయి. అవి ఎప్పుడు వస్తాయో తెలియదు. వారు దేన్ని చూసి ఇవ్వాలి? అప్పులైనా. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో వారు నరకయాతన అనుభవిస్తున్నారనే చెప్పాలి ఒక రకంగా. దీనికి సంబంధించి నిజంగా ఒక సాహసం చేశారు, వారు ముందుకు వచ్చారు. వారందరి తరపున సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ కూడా పోరాటం చేస్తూనే ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి, కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగుల గురించి, అలాగే ఎంప్లాయీస్ గురించి, టీచర్స్ గురించి, అన్ని వర్గాలు వారు పడుతున్నటువంటి సమస్యలు, బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని కళ్ళకు కట్టినట్లు చూపించడం. సామాన్యుడు ఎక్కడైతే బాధలు పడుతున్నాడో, ఎక్కడైతే నష్టపోతున్నాడో, ఎక్కడైతే కష్టపడుతున్నారో వారి సమస్యలను వెలికి తీయటంలో ఎప్పుడూ కూడా నంబర్ 1 న్యూస్ ముందుంటుంది. ఇటువంటి క్రమంలో దానికి సంబంధించి ఎంతోమంది ముఖ్యమైనటువంటి అధికారులను కలుస్తున్నారు మా చైర్మన్ గారు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు. ఇటువంటి తరుణంలో కీలకమైనటువంటి పరిణామం, కొంతమంది వేసినటువంటి పిటిషన్కు హైకోర్టు కూడా వారి బాధలను విని ఆ పిటిషన్లో పేర్కొన్నటువంటి అంశాలను గ్రహించి
ఎంతో వారు కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి 3 నెలలు గడువు ఇచ్చి ఎవరికైతే రిటైర్డ్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు వారికి సంబంధించి వెంటనే 3 నెలల్లోగా చెల్లించాలి అని ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక శాఖకు, ఇతర ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్స్కు ఇది చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ కింద మనం చూడాలి. ఇలాంటి తరుణంలో అంటే మాకు న్యాయపరంగా రావాల్సినటువంటి బకాయిల గురించి దేహి అని భిక్షమెత్తుకోవాలా ప్రభుత్వం దగ్గర? ఆ రోజు మేము పనిచేసినటువంటి విధానంలో రాష్ట్రాభివృద్ధికి, అలాగే ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, పాలకులు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మా పాత్ర ఎంతో కీలకం అయినప్పటికీ కూడా మమ్మల్ని కనీసం గుర్తించట్లేదు. రిటైర్డ్ ఎంప్లాయీస్ పరిస్థితి అలాగే ఉంది. ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉంది. దీనికి సంబంధించి కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ చాలా కీలకమైనటువంటి పరిణామాలుగా ఉన్నాయి. ఏదైతే వారు పొందుపరిచినటువంటి అంశాలు మాకు రావాల్సినటువంటి వాటిని ఇవ్వకుండా తాత్సారం చేస్తూ మేము ఏం చేయాలి, తినడానికి తిండి లేక, కనీసం జ్వరం వస్తే ట్యాబ్లెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేక, మేమెంతో వచ్చేటువంటి పెన్షన్ సరిపోక ఎన్నో బాధలు పడుతున్నాం. అటువంటి పరిస్థితుల్లో కోర్టు కూడా చలించిపోయిందనే చెప్పాలి. నిజంగా దీనికి సంబంధించి ఇచ్చినటువంటి ఆర్డర్లో ఏదైతే దీనికి సంబంధించి కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ CFMS ఈ పోర్టల్లో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఆ విభాగం అధికారులు ఎవరైతే రిటైర్డ్ అయ్యారో వారి వివరాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం వారికి చెల్లింపుల విషయంలో ఎంత నిర్లక్ష్యం వహిస్తుంది అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చూడాలి. దీనికి సంబంధించి ముందుగా కోర్టు ఏదైతే దానికి సంబంధించినటువంటి మెజిస్ట్రేట్ ఇచ్చినటువంటి ఇది ఉందో, ఆల్ ద పిటిషనర్స్ వర్క్డ్ యాజ్ అ టీచర్స్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ రిటైర్డ్ ఆన్ అటైనింగ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపరాన్యుయేషన్ అండ్ ఆఫ్టర్ రిటైర్మెంట్. The petitioners were entitled for gratuity, encashment of earned leave and off-pay leave, surrender leave, provident fund and pay revision arrears. Basis on the entitlement, the authorities have prepared bills and submitted the same to the Treasury Department for payment of retirement benefits, and in fact, the bills were uploaded CFMS on various dates. But the reasons best known to the same are not being released the petitioners. Hence the present writ petition. దీనికి సంబంధించి ఇలాగా ఎందుకు చేశారు అని ప్రస్తావిస్తూ దీనికి సంబంధించి కీలకమైనటువంటి అప్డేట్ ఇది. Considering the submission made and perusal of the record without going into the merits, thus writ petition is disposed of directing the respondents to consider the release the post-retirement benefits to the petitioners within a period of 3 months from the date of receipt of copy of this order అని చెప్పి దీనికి సంబంధించి 3 నెలల్లోగా ఈ యొక్క ఆర్డర్ ఇచ్చినటువంటి 3 monthsలో వారికి చెల్లింపులు అనేది జరగాలి. చాలా కీలకమైనటువంటి అప్డేట్గానే చూడాలి. ఇది మనం చూస్తున్నాం దాదాపుగా 14 మంది ఈ యొక్క పిటిషన్ కలిపి వేశారు. దీంట్లో ఒకసారి వారి పేర్లు కూడా మనం పరిశీలిస్తే వి ఇమాన్యుయల్, ఈయన రిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్. దాదాపుగా ఈ పిటిషన్లో ఎక్కువగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచే ఉన్నారు. అలాగే పోరంకి ప్రసాదరాజు, ఈయన రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఐ ఈయన. అలాగే నెక్స్ట్ థర్డ్ చంద్రశేఖర్ శర్మ, ఈయన కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్గా పనిచేశారు. అలాగే జేసు సుధాకర్ రావు, ఈయన కూడా రిటైర్డ్ యాజ్ ఏ సీనియరెస్ట్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్. చిన్నం రోజనమ్మ, ఈవిడ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేశారు. అలాగే కాకాని సుధాలక్ష్మి, ఈవిడ కూడా సైన్స్ టీచర్గా రిటైర్డ్ అయినటువంటి పరిస్థితి. మరికొంతమంది కనుక మనం చూస్తే ఎండి రిజ్వాన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అలాగే రవికుమార్, ఈయన రిటైర్డ్ యాజ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. గుల్లపల్లి లక్ష్మి, ఈవిడ కూడా 2nd grade టీచర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. సొంగా స్వరూపారాణి, ఈవిడ కూడా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. నెక్స్ట్ కొడాలి రాణి రత్న ప్రభ, ఈవిడ కూడా ఒక పాఠశాలలో గవర్నమెంట్ పాఠశాలలో హెచ్ఎంగా పనిచేశారు. రావి లక్ష్మీ కుమారి, బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ టీచర్ ఈవిడ కూడా. అలాగే మంటాడ అర్జునరావు,
ఒక డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా, బాజీ వీర రాఘవమ్మ సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు విభాగంలో. ఇదంతా దాదాపుగా ఈ 14 మందిలో 12 మంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నారు. అంటే ప్రభుత్వానికి సంబంధించి కీలకమైనటువంటి బాధ్యతగా పనిచేస్తూ సేవలు అందించినటువంటి వారిని ఎందుకు ఈ రకమైనటువంటి నిర్లక్ష్యం చూపిస్తుంది ఈ ప్రభుత్వం అనేది చాలా కీలకమైనటువంటి పరిణామం. 3 నెలల లోపు దీనికి సంబంధించి మీరు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. మరి ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి? ఖచ్చితంగా ఇదొక శుభ పరిణామం అని చెప్పాలి. ఈ తీర్పు అనేది, ఈ యొక్క గైడ్ లైన్స్ అనేది, ఈ యొక్క ఆర్డర్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలిన వారికి కూడా వర్తించేలా ఖచ్చితంగా ఇది ఉండాలి. ప్రభుత్వం స్పందించాలి, చొరవ తీసుకోవాలి. కోర్టు ఆర్డర్ను కూడా లెక్క చేయని విధంగా ఉంటే కనుక కఠిన చర్యలు తీసుకునే విధంగా ఉండాలని మరికొంతమంది పిటిషన్ వేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం ఎప్పుడూ కూడా మీలాంటి వారి పక్షాన్ని నిలబడుతుంది, సామాన్యుడి పక్షాన్ని నిలబడుతుంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను ఈరోజు సాయంత్రం 6 గంటలకు జరిగేటువంటి లైవ్ కార్యక్రమంలో ఉద్యోగులు కానీ, రిటైర్డ్ ఉద్యోగులు కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరి గురించి పెట్టినటువంటి ఈ లైవ్ కార్యక్రమంలో మీ అభిప్రాయాలను నిర్భయంగా తెలియజేయచ్చు, మీ సమస్యలను తెలియజేయచ్చు. చాలామందికి ఒక క్లారిటీ లేకుండా పోయింది. అంటే ఈ 14 మందికి మాత్రమే ఇది వర్తిస్తుందా అనేది. కానీ కోర్టు దాని ప్రకారం చూస్తే ఒక ఆర్డర్ ఇచ్చిందంటే ఆ గ్రూప్లో, ఆ విభాగంలో ఉన్నటువంటి వారికి అందరికీ దాదాపుగా వర్తించాలి అనేది. దీనికి అవసరమైతే అనుబంధ పిటిషన్లు కూడా వేయటానికి కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ మమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు. ఖచ్చితంగా వారందరికీ న్యాయం జరగాలి. అలాగే ఇప్పుడు ఫోర్స్లో ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా బకాయిలు పేరుకుపోతున్నాయి కోట్లలో. మరి ఎప్పుడు చెల్లిస్తుంది ఈ ప్రభుత్వం? ఆర్థికపరమైనటువంటి భారం అంటున్నారు, మరి మిగిలిన కార్యక్రమాలను ఆపట్లేదు కదా. సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇప్పుడు దీనికి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్తుంది, మరి ఏ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ప్రకటన వస్తుందనేది కూడా చాలా కీలకమైనటువంటి పరిణామం. మరి ఉగాదికి సంబంధించి కూడా ఈ యొక్క బకాయిల చెల్లింపులో, విడుదలలో ఒక క్లారిటీ వస్తుందనేది ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఐఆర్ లేదు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఇంటర్మ్ రిలీఫ్ మేము ఇస్తామన్నారు, అది కూడా లేదు. పిఆర్సీ లేదు. దీనికి సంబంధించి మిగిలిన బకాయిలు వాటి గురించి కూడా మాట్లాడట్లా. మరి దీనికి సంబంధించి హైకోర్టు గైడ్ లైన్స్ ఏ విధంగా కూటమి ప్రభుత్వంలోని పెద్దలు స్వీకరిస్తారు అనేది ఖచ్చితంగా చేయాల్సిందే కోర్టు ఆర్డర్స్ని బట్టి. చూద్దాం ఏం జరుగుతుందనేది. దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం జరిగేటువంటి లైవ్ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు అన్నీ కూడా మాట్లాడతారని మేము ఆశిస్తున్నాం. ఈ టాపిక్పై మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.